నెల్లూరులో పెంచలయ్య అని ఒక వ్యక్తిని మర్డర్ చేసినటువంటి కేసు. పెంచలయ్య మర్డర్ కేసు మీరు అందరికి తెలిసే ఉండొచ్చు. గంజాయి దగ్గర ఒక లేడీ డాన్ అని చెప్పి, ఆమె పేరేంటి, అరవ కామాక్షి. అరవ కామాక్షి హత్య చేసినటువంటి, అది మాకు ఎఫ్ఐఆర్ చూసాము. ఏంటి అసలు ఏం రాశారు ఎఫ్ఐఆర్లో అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇది ఎందుకే మేము గతంలో క్రిస్టియన్ పేరు ఉండగానే వాడిని మీరు క్రిస్టియన్ అనుకోని చెప్పేసి వాడిని సర్టిఫికేట్లు పీక్కాకండి. వాడి పేరు క్రిస్టియను కానీ వాడు మొత్తం కూడా ఒక హిందువే అని నేను ఆర్గ్యూ చేశాను. చాలా రోజుల నుంచి ఆర్గ్యూ చేస్తాను. క్రిస్టియన్ పేర్లను బట్టి మీరు సర్టిఫికేట్లు తీసేయకూడదు. వాళ్ళ పేర్లు క్రిస్టియన్ అయి ఉండవచ్చు. క్రిస్టియన్ నువ్వు ఎలా చెప్తావు? వాడు చెప్పాలి కదా మతం మార్చుకున్నట్టుగా. నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను. 5 సంవత్సరాల నుంచి ఆర్గ్యూ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో. నాకు ఈ కేసు చూసిన తర్వాత నాకు ఇంకా బలం వచ్చింది. ఐ బికేమ్ మోర్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ దిస్ కేస్. ఎందుకంటే ఇక్కడ దీంట్లో జోసఫ్, కొన్ని క్రిస్టియన్ పేర్లు ఉన్నాయి. వాళ్ళలో జోసఫ్, అరవ జేమ్స్, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, క్రిస్టియన్స్ ఉన్నారు. ఏంద్ర లోపల కేసు అంటే టెంపుల్ మీద ఆధిపత్యం అంట. అంటే టెంపుల్ మీద ఆధిపత్యం కోసం మర్డర్ జరిగితే దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్కి టెంపుల్కి ఏంటి సంబంధం అంటే వీళ్ళు యాక్చువల్గా క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు హిందువులు. టెంపుల్ మీద ఆధిపత్యం కోసం మర్డర్ చేశారంటే హిందువులు అనే కదా అర్థము. పేర్లు మాత్రం జోసఫ్, జేమ్స్ మర్డర్ చేశారు. ఎందుకంటే టెంపుల్ పైన ఆధిపత్యం కోసం మర్డర్ చేశారు. అంటే అర్థం క్రిస్టియన్ పేరు ఉన్నంత మాత్రాన ఆడు క్రిస్టియన్ కాదు, వాళ్ళలో చాలామంది హిందువులు ఉన్నారు. నా ఆర్గ్యుమెంట్కి బలం చేకూర్చేటువంటి ఒక కేసు ఇది, పెంచలయ్య కేసు. ఓకే, ఇప్పుడన్నా సరే పేర్లను బట్టి సర్టిఫికేట్లు తీసేయడం చేయగానే గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది. చూద్దాం కేసు ఏం రాశాడు. అక్కడ 28/11 నేను ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసి మీకు చదువుతున్నాను. అక్కడ 28/11/2025 ఇంగ్లీష్ ఎందుకు మా తెలుగులో చదువుతాను. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. 28/11/2025 16:30 అంటే 4:30 గంటలకి నారాయణ జూనియర్ కాలేజ్ దగ్గర కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నెల్లూరు రూరల్ మండల్ 28/11/2005 7 గంటలకి 23 అంటే 11 గంటలకు. ఓకే, 11 గంటలకి రిపోర్ట్ చేశారు. అంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు. కంప్లైనెంట్ కొత్తవెట్టం దుర్గా, వైఫ్ ఆఫ్ పెంచలయ్య. అదే పెంచలయ్య వైఫ్ కొత్తవెట్టం దుర్గా. ఆమె దుర్గా ఏజ్ 34 సంవత్సరాలు. ఎస్సీ మాల బై క్యాస్ట్. వీళ్ళందరూ ఎస్సీ మాలలేనంట, అందరు ఎస్సీ మాలలే. ఓకే, ఎస్సీ మాల బై క్యాస్ట్. ఆర్డిటి కాలనీ, నెల్లూరు రూరల్ మండల్. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ హస్బెండ్ని ఎవరో చంపేశారని కంప్లైంట్ ఇచ్చింది. హస్బెండ్ పేరు పెంచలయ్య, సన్ ఆఫ్ కుమారు, 42 సంవత్సరాలు, ఎస్సీ మాల బై క్యాస్ట్. అతను కూడా ఎస్సీ మాల బై క్యాస్ట్. ఆర్డిటి కాలనీ, నెల్లూరు రూరల్ మండల్. ఆర్డిటి కాలనీలో ఉన్న కొంతమంది పెద్దలతో పాటు వచ్చి అక్కడ కంప్లైంట్ చేశారు అనేది దీని యొక్క కేసు. ఈ కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళందరూ అక్కడ గంజా నడుస్తున్నట్టుగా ఇల్లీగల్గా గంజా నడుస్తుందని చెప్పి, ఆ ట్రేడ్ రన్ అవుతుందని చెప్పి, యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వీళ్ళు అపోజ్ చేశారు. వాళ్ళల్లో ఎవరి మీద కంప్లైంట్ చేశారట? అరవ కామాక్షి, హర్ అసోసియేట్ పాలకీర్తి రవి. A1 A2 వీళ్ళిద్దరు ఎవరెవరు? అరవ కామాక్షి, పాలకీర్తి రవి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని A1 A2 డెవలప్డ్ గ్రడ్జ్ అగెయిన్స్ట్ హర్ హస్బెండ్. ఓకే, ఆమె దుర్గా పెంచలయ్య వైఫ్ కంప్లైంట్ చేస్తుంది కాబట్టి. ఓకే, హస్బెండ్ మీద గ్రడ్జ్ పెట్టుకొని
అతన్ని బెదిరించి చంపేస్తామని గతంలో బెదిరించారు. అక్కడ ఆర్డిటి కాలనీ మీద, ఆ కాలనీ మీద ఆధిపత్యం మాకే ఉండాలని చెప్పేసి అతన్ని బెదిరించారట గతంలో. అయినప్పటికీ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బెదిరింపులకు లొంగలేదు. మోరోవర్ ఆర్డిటి కాలనీలో కొత్తగా ముత్యాలమ్మ టెంపుల్ కట్టారట. అది ఇప్పుడు ఈ మ్యాటర్కి వస్తాను. ఓకే, కొత్తగా ముత్యాలమ్మ టెంపుల్ కట్టారు. ఆ సెరమనీకి 13/11/2025 ఈ A1 అరవ కామాక్షిని కూడా పిలిచారు. ఆమె కూడా వచ్చింది. దేనికి? ముత్యాలమ్మ టెంపుల్ ఓపెనింగ్కి అరవ కామాక్షి కూడా వచ్చింది. ఈ అరవ కామాక్షి ఆ టెంపుల్ మీద ఆధిపత్యం నాకు కావాలని కోరిందట. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ అపోజ్ చేశారట ఇతనితో పాటు. అలా కుదరదని. కాబట్టి A1 A2 కోపం పెంచుకొని, ఎందుకు టెంపుల్ మీద ఆధిపత్యం ఇవ్వలేదని కోపం పెంచుకొని కక్షపూరితంగా కక్షగట్టి అరవ జేమ్స్, విష్ణు, సంతోష్ అని కూడా అంటారు. విష్ణు, సంతోష్, జాను, సంతోష్, చింటూ, నిఖిల్, మీరా, డింపు, ఈగా, వినయ్, సుమన్, జోసఫ్ కూడా ఉన్నాడు. ఎవరెవరు? జేమ్స్, జాను, జోసఫ్. అదిగే మనోడు మన బ్రదర్ ఒక కామెంట్ చేశాడు, అంతా యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారేంటి ఇక్కడ అందరని. వీళ్ళలో జేమ్స్, జోసఫ్, జాను ముగ్గురు ఉన్నారు. ఓకే, సో ఈ మన తమ్ముడు అంటే యేసుక్రీస్తు శిష్యుల్లాగా ఉన్నారన్న అందరూ. పేర్లు అంటే వాళ్ళ కదా, అంత పేర్లు ఉన్నారు. వీళ్ళేంది టెంపుల్ మీద మర్డర్ చేయటం ఏంటి అని. అంతే కదా, జేమ్స్ ఏంటి, జోసఫ్ ఏంటి, జాన్ ఏంటి, హత్య చేసిన వాళ్ళ పేర్లు. టెంపుల్ మీద ఆధిపత్యం కోసం హత్య చేయటం ఏంటి? ఓకే, అందుకే నేను గతం నుంచి చెప్తే ఏంటంటే, పేర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళు మీరు క్రైస్తవులుగా పరిగణించకూడదు. ఇప్పుడు అర్థమైందా నా ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది? గవర్నమెంట్ తోటి 1998 మెమో అనే దాని మీద నా జుట్టు బిక్కొని నేను కొట్టుకుంటున్న 2 సంవత్సరాలు ఏంటంటే, చాలామంది ఇలాగా పేర్లు క్రిస్టియన్ పేర్లు ఉంటాయి కానీ వాళ్ళు యాక్చువల్గా క్రిస్టియన్స్ కాదు, క్రిస్టియన్స్గా ఉండరు. వాళ్ళు ఏదో వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవడో పాస్టర్ ఎవడో పురాతన కాలంలో మిషనరీస్ వచ్చినప్పుడు రోమన్ క్యాథలిక్ బిషప్పులు ఇల్లులు ఇస్తారని, పేర్లు మార్చుకుంటే ఇల్లులు ఇస్తారని, స్కూల్లో అడ్మిషన్ ఇస్తారని అట్లా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు పిల్లలకు పేర్లు పెడతారు, ఏదో స్కాలర్షిప్ ఇచ్చి డబ్బులు సహాయం చేస్తారని. ఆ మిషనరీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వీళ్ళ జీవితం వీళ్ళే జీవిస్తూ ఉంటారు. కాబట్టి పేర్లు క్రిస్టియన్ ఉండొచ్చు, వాళ్ళు హిందువులే. వాళ్ళన్నీ ఇదిగో ముత్యాలయం టెంపుల్ కోసం మంటలు చేయటం ఇవన్నీ అంటే వాళ్ళు టెంపుల్ కూడా వెళ్తున్నారు అన్నారు. కాబట్టి ఇదంతా ఇది నా ఆర్గ్యుమెంట్. ఓకే, ఇదంతా పట్టించుకోకుండా సర్టిఫికేట్లు పీకేమని చెప్పి 98 మెమోలో ఉందన్నమాట. క్రిస్టియన్ పేరున్న, క్రిస్టియన్ సెలవు వేసుకున్న, ఇంట్లో బొమ్మ ఉన్న, క్రీస్తు బొమ్మ ఉన్న సర్టిఫికేట్ తీసేయండి అని చెప్పి ఉందన్నమాట. అది 98 మెమో ఏంటి అని చాలామంది కామెంట్ చేశారు. అది నేను 5 సంవత్సరాల నుంచి కొట్లాడుకున్నాము. 90% అందరికీ తెలుసు, ఇంకా 10-15 మందికి ఇంకా తెలియదు. నన్ను కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి మీకు తెలియకపోవచ్చు. నన్ను పర్సనల్గా తెలిసిన వాళ్ళు మొత్తాన్ని 98 మెమో తెలుసు. నేను ఎలా తెలుసు వాళ్ళకి, 98 మెమో కూడా ఎలా తెలుసు వాళ్ళకి. ఓకే, సో ఇది మ్యాటర్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అతన్ని హత్య చేశారట. వెహికల్ నెంబర్ రిటర్నింగ్ టు హోమ్ ఇన్ స్కూటర్. ఓకే, స్కూటర్ నెంబర్ AP 40HQ1351. తన పెద్ద కుమారుని స్కూల్ నుంచి పికప్ చేసుకొని వస్తున్నప్పుడు శరవణ అనే ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక ఓల్డ్ ఐరన్ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత A3 A14 అని కొంతమంది అతన్ని ఫాలో అవుతూ మోటార్ బైక్స్ మీద కొట్టారు అతన్ని. స్కూటర్ కింద పడింది. సో అతని కొడుకు ఇద్దరు కింద పడ్డారు. అంటే కొడుకు ముందే చంపేశారు అనమాట అతన్ని. అతని పిల్లోడు వయసు ఎంతో మరి, ఇంకా అతను ట్రామాలోకి వెళ్ళిపోతాడు. Then A3 to A14 and others attacked the deceased with knives who hacked him with the intention to kill him. చంపేశారట, కత్తులతోనే చంపేశారు. అక్కడి నుంచి పారిపోయారు.
అప్పుడు ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, అప్పటికే చనిపోయాడని చెప్పారు. సో ఇది ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కేసు. మేము తెలుగులో ఏదో చాలా ఉంది, హ్యాండ్ రైటింగ్ రాసింది చాలా ఉంది, నేను జస్ట్ పోలీస్ యొక్క ఎఫ్ఐఆర్లో ఉన్నది మాత్రం చదివాను. సో ఇది నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా మాలోళ్ళే, వాళ్ళలో జోసఫ్, జేమ్స్, జాన్ కూడా ఉన్నారు. ముత్యాలమ్మ టెంపుల్ యొక్క ఓపెనింగ్ వచ్చి నాకు ఆధిపత్యం కావాలందట ఆమె, ప్లస్ అప్పటికే గంజాయి ఆధిపత్యం కూడా ఉంది, కాలనీ మీద ఆధిపత్యం, ఇవన్నీ కలిసి వచ్చినాయి అనమాట. కలిసి వచ్చి అతన్ని హత్య చేశారనేది ఎఫ్ఐఆర్లో ఉన్న ఇన్సిడెంట్. థ్యాంక్ యూ, నమస్కారం. దీన్ని మాట్లాడటానికి స్పెషల్ ఇంట్రెస్ట్ నాకు ఏంటంటే ఇప్పుడు అంటే అదే జేమ్స్, జాను, జోసఫ్ టెంపుల్ కోసం హత్య చేశారు కాబట్టి పేర్లు ఉన్నాయని క్రైస్తవులుగా మీరు పరిగణించకండి అని చెప్పడానికి ఇది పెట్టారు. థ్యాంక్ యూ, నమస్కారం.